నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రావణ్ ప్రశ్న, ఈ రెండు కలిపిస్తే ప్రశ్న రావణ్. ఈ ప్రశ్న రావణ్ సంధించిన ప్రశ్నలేంటి, దానికి హిందూ సమాజంకు ఉన్న అభ్యంతరాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఈయనతోటి ఉన్న ఇబ్బంది ఏంటి, ఈయనకి ఆ ఇద్దరితోటి ఉన్న ఇబ్బంది ఏంటి, ఎందుకు ఆయన ఏలూరు సభలో నోరు తూలారు లేదా మాట తూలారు, నోరు జారారు మాట తూలారు. దీని వెనకాల ఏమన్నా నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయా, స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయా, ఇది రాజకీయమా లేకపోతే మతపరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టే కార్యక్రమమా? అసలు రావణ్ మనసులో ఏముంది? రావణ్ అనగానే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ పేరు ఎవరన్నా పెట్టుకుంటారని పెట్టుకున్నారు. ఈజ్ ఎట్ లిబర్టీ. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇవాళ మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. మహాభారత సమయంలోనే రావణుడు, దుర్యోధనుడు ఈ క్యారెక్టర్స్ని ఉన్నప్పుడు, రామాయణ కాలం, మహాభారత కాలంలో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ప్రతి క్యారెక్టర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవాళ రావణ్ అలాంటి లక్షణాలనే, రావణాసురుడి లక్షణాలనే ఆయన పోర్ట్రే చేస్తూ మాట్లాడారా? డిఫరెంట్ పర్సెప్షన్స్. రావణ్ లాగా నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ ఉండకపోవచ్చు, కానీ ఎవరికైనా నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, వాళ్ళకుంటే రీజన్స్, వాళ్ళకుంటే అలా ఆ వాదాన్ని ఎత్తుకుంటానికి మాట్లాడుకోవచ్చు. బట్ పరిధి దాటి మాట్లాడారా? ఈ అంశాలంటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. ఎవరి రావణ్, ఏమిటా ప్రశ్న? జోసెఫ్ అలియాస్ రావణ్ చౌదరి. చౌదరి. సో ఇప్పుడు తనని అరెస్ట్ చేశారు. తను ఏవైతే మీరు సభలో మాట్లాడారన్నారో, సో హీ షుడెంట్ హావ్ స్పోకెన్ ఆల్ దోస్ వర్డ్స్. తను ఏంటంటే ఒక వ్యక్తి మీద ఉన్న కోపము, ఒక కొంతమంది మీద ఉన్న కోపాన్ని తను ఏంటంటే ఒక సమాజం మీదకి, ఈ దేశంలో ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళు నమ్మే దాని మీదకి డైవర్ట్ చేసి తను ఏంటంటే రకంగా చెప్పాలంటే అనార్కీ క్రియేట్ చేయాలనుకున్నాడు. సో దానివల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సో దీంట్లో ముఖ్యంగా అంటే తను ఏం మాట్లాడారు దాన్ని కూడా మాట్లాడుకునే ముందర చాలా ఎక్కువగా వినిపిస్తున్నది ఏంటంటే, ఒక యూట్యూబర్కి మీరు యూఏపీఎల్ వేస్తారు, ఒక యూట్యూబర్ మీద ఇంత కక్ష కడతారు అనేది మనం చాలా ఎక్కువ వింటున్నాం అతన్ని సేవ్ చేసే ప్రాసెస్లో. కానీ మనం చూసుకున్నట్టయితే కనుక పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఫస్ట్ చర్యలు తీసుకున్నది యూట్యూబర్ల మీదే. మనం గుర్తున్నట్టయితే జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్, జ్యోతి మల్హోత్రా ఎలాంటి హర్యానా ఎక్కడ పాకిస్తాన్కి వెళ్ళింది, ఐఎస్ఐ వాళ్ళని కలిసింది, అన్నీ చేసింది. దాంతో వీళ్ళు తీగలాగితే డొంక కదినట్టుగా ఎంతమంది యూట్యూబర్స్ దొరికారు, అసలు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ డీయాక్టివేట్ చేశారు, ఎంతమంది యూట్యూబర్స్ అరెస్ట్ అయ్యారు. మనం ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే న్యూస్ క్లిక్ అనే ఒక ఛానల్, ఐ థింక్ అది వెబ్సైట్, కొంతమంది యూట్యూబర్స్కి చైనా నుంచి ఫండింగ్ వస్తుంది. నెవెల్ రాయ్ సింఘం అనే అతను ఫండింగ్ చేశాడు. సో వాళ్ళు ఎందుకు ఫండింగ్ చేశారు? ఇది ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో భారత ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, చైనా అద్భుతంగా చేసింది, భారత మోడల్ విఫలమైంది, చైనా మోడల్ అద్భుతంగా ఉందని ఇక్కడ జనాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని చేయాలి అని చెప్పి చైనా ఫండింగ్ ఇచ్చింది ఈ నెవెల్ రాయ్ సింఘం ద్వారా. తర్వాత ఈడీ వాళ్ళు చర్యలు కూడా తీసుకున్నారు వాళ్ళ మీద. బట్ ఆ కేసు ఎక్కడికి వెళ్ళింది అంటే ఇట్ వెంట్ నోవేర్. మనకు తెలిసిందే అవన్నీ, ఈడీవి కొన్ని ఎందుకో కదలవు. బట్ ఇదైతే ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఫండింగ్ తీసుకున్నామని. పాయింట్ ఏంటంటే, సో యూట్యూబర్ అయినంత మాత్రాన మీరు వాళ్ళని ఏమీ చేయకూడదని లేదు. ఎందుకంటే యూట్యూబర్లే నిజానికి జనాలను ప్రభావితం చేస్తారు ఇప్పుడున్న డిజిటల్ యుగంలో. సో అంటే ఇంత పవర్ఫుల్ మాధ్యమంలో ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ అనే అతను వచ్చి తను హిందువులని, దాని తర్వాత హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళని, హిందువులు పూజించే హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని అసలు ఎలాంటి పదజాలం వాడాడు అసలు తను? అంటే క్లియర్గా తనకు ఒక హేటెడ్ కనిపిస్తుంది దాని మీద. ఎందుకంత హేటెడ్ తనకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మెయిన్ మనం అందరం దీంట్లో రాజకీయ కోణం వెతుకుతున్నారు. అంటే లైక్ హీ అబ్యూస్డ్ సీఎం, డిప్యూటీ సీఎం అవి అని. కానీ అది తను ఒక్కడే కనుక మాట్లాడినట్టు అయ్యి ఉంటే ఓకే, మనం నమ్మొచ్చు దీంట్లో రాజకీయ కోణం ఉందని. అది ఉండొచ్చు. కానీ బిగ్గర్ పిక్చర్ ఆలోచించినట్టయితే దీని వెనక మనకి ఇంకా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మనం డాట్స్ కనెక్ట్ చేస్తే మీరు ఎప్పుడు అనేది మీ డిస్కషన్ కామన్ వర్డ్, ఈసారి నేను దాన్ని బారో చేసుకుంటాను మీ నుంచి. మనం క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూసుకున్నట్టయితే మనకి సుప్రీంకోర్టు నుంచి తీర్పులు వచ్చాయి కొన్ని. ఎస్సీలు ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఇంకా ఎస్సీలు అనే మీకు ట్యాగ్ ఉండదు. మీరు ఎందులోకైతే కన్వర్ట్ అవుతారో అయితే క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాం, మీకు అవి మాత్రమే ఉంటాయని. అంటే క్రిస్టియన్స్ది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ ముస్లింలు ఎవరైతే ఎస్సీలు ముస్లింలో కన్వర్ట్ అవుతారో వాళ్ళు కేవలం ఇదేనని ఐ థింక్ మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు ఇచ్చింది.
అంటే ఏంటి, వీళ్ళు ఇప్పటి వరకు డబల్ బెనిఫిట్స్ ఏవైతే తీసుకుంటూ వస్తున్నారో అది కట్ అయిపోతుంది. సో ఏదైతే ఇప్పుడు మామూలుగా ఈ మిషనరీ యాక్టివిటీస్, ఈ కన్వర్జన్ మాఫియా ఉంటుందో, వీళ్ళు మెయిన్ టార్గెటే వీళ్ళు దళితులు ఇంకా ట్రైబల్స్. సో ఇప్పుడు దాంట్లో మనం చూసుకున్నట్టయితే రావణ్ తను చాలా ఓపెన్గా ఉమర్ ఖలీద్ని సపోర్ట్ చేశాడు, దాని తర్వాత షర్జిల్ ఇమామ్ని సపోర్ట్ చేశాడు, దాని తర్వాత అఫ్జల్ గురుని సపోర్ట్ చేశాడు, అండ్ అట్ ది సేమ్ టైం నేను హిట్మాని కూడా సపోర్ట్ చేస్తానన్నాడు. ఎవరైతే ఈ నక్సలైట్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేస్తానంటున్నాడు. అండ్ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దాని తర్వాత మిషనరీస్ది మనకి నెక్సెస్ తెలిసింది, ఎస్టాబ్లిష్డ్. ఈ ట్రైబల్ ఏరియాస్లోకి సాధారణ జనాలు వెళ్ళలేరు, ప్రభుత్వం వెళ్ళలేదు, దాని తర్వాత కేంద్ర బలగాలు ఇంపాసిబుల్. కానీ మిషనరీస్ ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి ట్రైబల్స్ని కన్వర్ట్ చేయగలిగారు. ఈ నక్సల్ ఏదైతే చెరవ ఉంటుందో అది దాటి సామాన్యులు, ప్రభుత్వాలే వెళ్ళలేనప్పుడు ఈ మిషనరీస్ ఎలా వెళ్ళగలిగాయంటే మిషనరీస్కి ఈ నక్సల్స్కి ఏదో లింక్ ఉందని అర్థమైంది. అలాంటి నక్సల్లో చాలా క్రూరమైన, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ బ్యాస్టియన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఈ హిడ్మాని సమర్థించాడంటే ఈ జోసెఫ్ అలియాస్ రావణ్. తన మెంటాలిటీ ఏంటి, తను ఏం ప్రొపగేట్ చేయాలనుకున్నాడు, నాకు ఈ దేశం అంటే భక్తి లేదు, నాకు ఈ దేశం అంటే ప్రేమ లేదు. సో ఇలాంటి దేశం అంటే భక్తి లేనప్పుడు, దేశం అంటే ప్రేమ లేనప్పుడు తను ఒక టెర్రరిస్టే అవుతాడు కదా. తను టెర్రరిస్టే. ఆ టెర్రరిస్ట్ మీద యుఏపీఏ పెట్టినప్పుడు ఎందుకు అందరికీ బాధగా ఉంది? ఇప్పుడు తను పవన్ కాదండి, ఒక సెగ్మెంట్కి. సో ఇతను అన్న వ్యాఖ్యలన్నీ వదిలేసి దీన్ని రాజకీయ రంగు ఎవరు పులుగుతున్నారు ఇప్పుడు చూసుకుంటే? ఇతను ఇవన్నీ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోని మీరు ఏమన్నా చేయొచ్చా? దేశం అంటే ఇష్టం లేదని ఏమన్నా అనొచ్చా? తను క్రిస్టియన్ అయి ఉండి తను ఎందుకు తన ఒరిజినల్ నేమ్ జోసెఫ్ అనేది బయట పెట్టలేదు? తను జోసెఫ్ అని ఎందుకు పెట్టుకున్నారు? ఏమన్నా అంటే రావణుడు దళితులను తీస్తున్నారు. మినిమం అంటే మనది మన హిందువుల్లోనే మన నరేటివ్లు ఎంత మనం చెప్పుకోలేమంటే రావణాసురుడు బ్రాహ్మణుడు. దౌర్భాగ్యం ఏంటంటే రావణాసురుడు బ్రాహ్మణుడు. పాండిత్యంలో అసలు నిజానికి ఆయనంతటి వాళ్ళు లేరని అంటారు రావణాసురుడు. మన శివతాండవ స్తోత్రం రాసింది ఎవరు? రావణాసురుడు నిజానికి చెడ్డవాడు అవ్వడానికి అది శాపగ్రస్తుల వల్ల అలా అవ్వాల్సి వచ్చింది. అంత పురాణాలు ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి ఈ పురాణాలని మేము ఎందుకు నమ్మాలండి? నమ్మనప్పుడు తెలుసుకోనప్పుడు మీరు మాట్లాడకూడదు. మీరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి మీరు తప్పుడు సమాచారాన్ని పంపి మీరు మీరు ఒక రకంగా హిందువులు నమ్మకుండా చేస్తున్నప్పుడు హిందూ ధర్మాన్ని ఇలాంటి చర్యలే ఉంటాయి. ఇలాంటివే మీరు క్రిస్టియానిటీ గురించి మాట్లాడగలరా? మీ బైబిల్ది ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటి, న్యూ టెస్టిమెంట్ ఏంటి నోరెత్తగలరా? ఇస్లాం గురించి మాట్లాడగలరా? సార్ తనసే జుదాలని చెప్పి రోడ్ల మీద తిరుగుతారు. మీరు దానికి భయపడి మీరు అది మాట్లాడరు. మీ క్రైస్ట్, మీ జీసస్ది, మేరీకి జీసస్ది ఉన్న దాని గురించి ఎవరు నోరిప్పరు. ఎందుకు అంటే మీకు వాళ్ళ నుంచి మీకు థ్రెట్ ఉంటుంది కాబట్టి సగం మంది మీరు వాళ్ళే బ్యాకింగ్ చేస్తారు కాబట్టి మీరు మాట్లాడరు. హిందువులు ఏంటంటే కులాల వారీగా విడిపోయారు, దాని తర్వాత ప్రాంతాల వారీగా విడిపోయారు, విడగొట్టారు అందరూ కలిపి. ఇప్పటికీ ఎవరు కలవలేకపోతున్నారు కాబట్టి మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మీరు ఏంటంటే నోటికి వచ్చినట్టు అలా అంటే నాది చెల్లుతుందని అనుకున్నారు. సో అందుకే రావణ్ ఇప్పుడు ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఇలాంటి నరేటివ్లు మొత్తం స్ప్రెడ్ చేసే ధైర్యం చేయగలిగాడు. కానీ దీనికి ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇంత సివియర్ యాక్షన్ తీసుకోవడానికి ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే ఒక సందేశం పంపడం. నిజంగానే భయపడాలి. ఇదేదో మాట వరుసకు అంటుంది కదా, నిజంగానే భయపడాలి. ఎందుకు అంటే ఒక టెర్రరిస్ట్ డేంజరా, ఒక టెర్రరిస్ట్ సపోర్టర్ డేంజరా, ఒక నక్సలైట్ డేంజరా, ఒక అర్బన్ నక్సల్ డేంజరా? అర్బన్ నక్సలే డేంజర్. ఎందుకంటే అడవుల్లో నక్సలైట్లు చేసేవి బయటికి రావు. కానీ దాన్ని తప్పుగా తీసుకెళ్ళి దానిని ప్రభావితం చేస్తూ ఇంకా ఎక్కువ మంది నక్సలైట్లను సపోర్ట్ చేసేలా చేసేది అర్బన్ నక్సల్. ఒక టెర్రరిస్ట్ డేంజరస్సే, కానీ ఆ టెర్రరిస్ట్ చేసేదాన్ని సింపథైజ్ చేసి దాన్ని మీడియాలో వేరేగా పంపి దాన్ని సినిమాల్లో సింపథైజ్ చేయిస్తూ దాన్ని తప్పుగా తీసుకెళ్తూ అతని కోసం రోడ్డు మీదకి వచ్చి పోరాడేలా చేసే టెర్రరిస్ట్ సింపథైజర్ ఇంకా డేంజరస్. ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఒక టెర్రరిస్ట్ సింపథైజర్. ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఒక నక్సలైట్ సింపథైజర్, ఒక అర్బన్ నక్సల్. ఇతను టెర్రరిస్ట్ కంటే డేంజర్, ఒక నక్సలైట్ కంటే డేంజర్. సో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉండాలి. మీరు కశ్మీర్లో టెర్రరిస్టుల్ని చంపేసి మీరు అర్బన్ నక్సల్స్ని వదిలేస్తే లాభం ఏంటి? కితనే హిడ్మాకో మారేంగే హరే గర్సే హిడ్మా నిక్లేగా అంటారు. ఎందుకంటే అర్బన్ నక్సల్స్ అలాగే ఉన్నారు. మీరు ఒక అఫ్జల్ గురుని ఉరి తీసేసి మీరు వదిలేస్తే ఏముంది? హరే గర్సే అఫ్జల్ గురు నిక్లేగా అని అంటారు. సో ప్రభుత్వం ఉక్కు పాదంతో అర్బన్ నక్సల్స్ని తొక్కేయాలి.
లిటరల్గా తొక్కాలి. దీంట్లో ఏమీ కూడా జాలి, డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏముండవు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరైతే దేశభక్తులు ఉంటారో, రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకు ఉంటుంది. అంతేగాని కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది అంటే కాన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింది, డ్యూటీస్ కూడా ఇచ్చింది. ఆ డ్యూటీస్ పాటించని వాళ్ళకి, ఆ డ్యూటీస్ ఫాలో అవ్వని వాళ్ళకి రైట్స్ గురించి మాట్లాడి, ఆ రైట్స్ దాంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి చేసే హక్కు లేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇది కరెక్ట్. మీరు ఇంత తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు కదా, అంతగా ఆయన చేసిన దైవదూషణ ఏముందండి? రావణ్ అనే పేరులోనే నిజానికి ఉంది. దళితులు అతను ఆయన ఇష్టం, రావణ ఆయన ఇష్టం కాదు. రావణ్ ఆయన ఇష్టమే, కరెక్టే. కానీ రావణాసురుని దళిత్ అని చెప్పి ఎవరు ఎందుకు చేస్తున్నారు? హిందూ దేవుళ్ళని దూషించే హక్కు అతనికి ఎవరికి ఇచ్చారు? పోని దూషించే దాంట్లో నిజాలు ఉండాలి కదా. నేను అదే నువ్వు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినప్పుడు నువ్వు దాంట్లో ఏముందో నువ్వు అదెందుకు మాట్లాడవు? నువ్వు ఆయన నచ్చి వెళ్ళాడు, దాన్ని మీరు క్వశ్చన్ చేయలేరు. దేని గురించి? క్రిస్టియానిటీలోకి ఆయన నచ్చింది, వెళ్ళాడు క్రిస్టియానిటీ. కరెక్ట్. వెళ్ళినప్పుడు నువ్వు అది కదా చెప్పాలి. నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దళితులు క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత దళిత రైట్స్ ఉండాలని ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు 2 బెనిఫిట్స్ ఎలా కావాలి? మీరు ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళారని అంటున్నారు, ఫైన్, ఎవరైనా ఎందులోకన్నా వెళ్ళొచ్చు మన దేశంలో. అవునండి, మీరు ఆలయాల్లో ప్రవేశం కల్పించకపోతే కదా వాళ్ళు మిషనరీల సాయం. రెడ్డి చర్చ్ ఆలయాల్లో ప్రవేశాలు ఇప్పుడు అందరికీ ఉన్నాయి. ఒక్క నిమిషం, వాళ్ళ క్లెయిమ్ అది. నేను చెప్పేది కంప్లీట్ కాలేదు. మీరు ప్రవేశం కల్పించలేదు కాబట్టి నా హావ్ చూసన్ మై ఓన్ గాడ్ అంటున్నాడు ఆయన. తప్పే ఉందంట దీంట్లో. 2 ఉన్నాయండి ఇతను వాదించే దాంట్లో. నెంబర్ 1 రెడ్డి చర్చ్, కమ్మ చర్చ్, దాని తర్వాత కాపు చర్చ్, బ్రాహ్మిన్ చర్చ్, ఎస్సీ చర్చ్, ఎస్టీ చర్చ్. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉంది. అందులోకి వెళ్ళినప్పుడు అక్కడ చర్చ్ అని ఉండాలి. ఇందులో ఎందుకున్నాయి? నెంబర్ 1. నెంబర్ 2 లుథరనేనియన్, దాని తర్వాత ఇవాంజలికల్స్, దాని తర్వాత జెసుయిస్ట్. ఏంటివి? సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఇవన్నీ ఏంటి? క్రిస్టియానిటీలో లేవా మీకు? ఈరోజు ఇతను ఎస్సీయో ఎస్టీయో అయి ఉండొచ్చు, ఇతను ఇందులోకి వెళ్ళాడు. ఇతను ఇప్పుడు బ్రాహ్మిన్ చర్చిలోకి వెళ్ళమన్నాడు, కమ్మ చర్చిలోకి వెళ్ళమన్నాడు. ఇతను కమ్మ అన్నారు, ఓకే. కాపు చర్చిలోకి వెళ్ళమన్నాడు, వెళ్ళగలడా ఇతను? నెంబర్ 1. నెంబర్ 2 ఈ అగ్రవర్ణాలు మీరు చేస్తూ గుళ్ళల్లోకి రానివ్వరు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నారు. తిరుపతికి కొన్ని కోట్ల మంది వెళ్తారు. దాంట్లో ఎవరు దళితుడు, ఎవరు వనవాసి, ఎవరు బ్రాహ్మణుడు, ఎవరు కమ్మ, ఎవరు కాపు అనేది తెలుస్తుందా? కాశీకి వెళ్తారు కొన్ని కోట్ల మంది వెళ్తారు. శబరిమలకి కొన్ని కోట్ల మంది వెళ్తారు. రామ మందిర్ ఈరోజు కట్టాక కొన్ని కోట్ల మంది వెళ్తున్నారు. దాంట్లో దళితుడికి ఇక్కడి వరకే ప్రవేశం ఉంది, బ్రాహ్మణుడు అక్కడి వరకు వెళ్ళొచ్చు, కమ్మ ఇక్కడికి వెళ్ళాలి, కాపు అక్కడికి వెళ్ళాలి, చౌదరి అక్కడికి వెళ్ళాలి, దళితుడు ఇక్కడికి వెళ్ళాలి, వనవాసి ఇక్కడికి వెళ్ళాలి అని ఎక్కడన్నా ఉందా? భక్తుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి అని ఉంది. ఎక్కడైతే, అందుకే కదా విహెచ్పి ఇప్పుడు ఏం చేసింది, వనవాసీలని ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళని పండితులుగా మారుస్తోంది, వాళ్ళని పండితుల్ని చేస్తున్నారు. దాంట్లో చిలుకూరు రంగరాజన్ గారు కూడా పాత్ర ఉంది, చిలుకూరు రంగరాజన్ గారిది కూడా పాత్ర ఉంది. సో ఏం మాట్లాడుతున్నాడు ఈ జోసెఫ్ అలియాస్ రావణ్? సో నువ్వు ఎత్తుతున్నావు, ఓకే ఫైన్, ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు క్రిస్టియానిటీని ప్రశ్నించు. సరే నువ్వు క్రిస్టియన్ కాదు, నువ్వు క్రిస్టియానిటీని ప్రశ్నించావు, ఐ రెస్పెక్ట్ దట్. ఇస్లాంని ప్రశ్నించు, ఇస్లాంలో లేదా? ఎందుకు ప్రశ్నించావు? భయమా లేకపోతే ఫండింగ్ వస్తుందా? సో ఇవేవైతే ఉన్నాయో దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కఠినంగానే తీసుకోవాలి. దీని తర్వాత డోంట్ నో ఎంతవరకు నిజమో అది మీరే చెప్పాలి. తెలుగులో చాలామంది అనలిస్టులు అనుకున్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ కొన్ని డిలీట్ చేసేస్తున్నారంట. క్వైట్ పాసిబుల్ అయి ఉండొచ్చు. ఎందుకు? మీరు మాట్లాడింది నిజమని మీరు నమ్మినట్టయితే ఎందుకు డిలీట్లు చేస్తున్నారు? ఎందుకు డిలీట్ చేస్తున్నారు అంటే మీరు దేశద్రోహులే కదా. ప్రభుత్వం ఇప్పుడు అర్బన్ నక్సల్ అన్న దాంట్లో కులం చూడట్లే, మతం చూడట్లే. మాత్రం దేశద్రోహి ఎలా అయిపోతాడు? సారీ, డిలీట్ చేసినంత మాత్రం నేను డిలీట్ చేసి మీరు ఎందుకు డిలీట్ చేయాలనుకుంటే ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ఏమో ఇబ్బందులు వస్తాయని భావించి. దీని తర్వాత ఏమి ఇబ్బందులు వస్తాయి? ఇబ్బంది ఏమి దేశద్రోహం అయి ఉండకపోవచ్చు కదా. దేశద్రోహం కానప్పుడు ఎందుకు 10 సార్లు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిచి ఏదో ఒక మిమ్మల్ని ప్రశ్నించాలండి అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి ఒక 10 గంటలు 15 గంటలు కూర్చోబెట్టి పంపిస్తుంటే ఆ రోజు మీ కార్యక్రమాలు ఆగిపోతాయి, మీ ఉద్యోగ వ్యాపారాలు ఆగిపోతాయి, సమాజం మిమ్మల్ని అదో రకంగా చూస్తూ ఉంటుంది. ఈ వేదన ఎందుకు పడాలి? తప్పు చేయనప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్టు నుంచి ఎక్సెప్షన్స్ తీసుకోవచ్చు, కోర్టే కొట్టేస్తుంది. వ్యవస్థల మీద మీకున్న నమ్మకం, మీకున్న విశ్వాసం పట్ల నాకు పరిపూర్ణమైన గౌరవం ఉంది. కానీ ఆ స్థాయిలో వ్యవస్థలు ఉన్నాయా?
అనే ప్రశ్న కూడా ఉంది జనంలో. ఎవరైతే ఇలా డిలీట్లు చేస్తున్నారో వాళ్ళు సామాన్యులు కాదు. నెంబర్ 1, మీరు సామాన్యులది ఇలాంటి వ్యవస్థ ఉందా అంటే ఐ కంప్లీట్లీ అగ్రీ. తారీఖ్ పే తారీఖ్ అది ఇప్పటికీ ఉంది. కానీ ఎవరైతే ఇలా డిలీట్లు చేస్తున్నారో వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళకి తారీఖ్ పే తారీఖ్ రాదు. సో వీళ్ళు సామాన్యులు కాదు, నెంబర్ 1. నెంబర్ 2, డిలీట్ చేసే టైమింగ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఎందుకు ఇప్పుడే మీరు చేస్తున్నారు? నిర్బంధం ఇప్పుడే ఎందుకు పెడుతున్నారు అనే ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి. ఫస్ట్ థింగ్, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని అంతమొందించాలంటే కేవలం నక్సలిజాన్ని అంతమొందించేసింది కదా కేంద్ర ప్రభుత్వం. నక్సలైట్లను అంతమొందించింది. హిడ్మా ఇస్ ద లాస్ట్ మ్యాన్ కదా దాంట్లో. హిడ్మా అడవుల్లో ఉన్న వాళ్ళలో లాస్ట్, హీ వాజ్ ఎలిమినేటెడ్, దట్ ఈస్ ట్రూ. కానీ ఇప్పటికీ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏ జోసెఫ్ అలియాస్ రావణ్ ఎందులోకైతే మారాడో అతను ఏదైతే ఫెయిత్ని పాటిస్తున్నాడో, ఇప్పుడు చెప్పడానికి భయపడుతున్నాడో, ఆ ఫెయిత్ని ప్రొపగేట్ చేసే యుఎస్ బ్యాక్డ్ చర్చ్ నడిపే టిమోతి ఇనిషియేటివ్ ఇటీవల మన ఈడీ ఇక్కడ వాళ్ళని పట్టుకుంది. 100 కోట్లది ట్రాన్సాక్షన్లు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాస్లో నక్సలైట్లని రివైవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో అంటే మీరు డాట్స్ కనెక్ట్ చేస్తున్నారా ఇక్కడ? అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఈజ్ పేయింగ్ వే టు క్రిస్టియన్ మిషనరీస్ ఇన్ అవర్ కంట్రీ. మన భారతదేశంలో లెఫ్ట్ వింగ్ వామపక్ష తీవ్రవాద భావజాలానికి చర్చి సపోర్ట్ చేస్తోందనే ఆ ఆరోపణ, అభియోగమా లేకపోతే నిజమా? దాన్ని మీరు అడ్వకేట్ చేస్తున్నారు? 100% కేవలం మావోయిస్టులదే కాదు, ఈ రోజు నార్త్ ఈస్ట్ లో జరిగే దాంట్లో కూడా చర్చ్ పాత్ర ఉంది. అది మనకి ఎస్టాబ్లిష్ అయింది. మాథ్యూ ఆండెక్ ఎలా చేశాడు. సో నేను అభియోగం చేయట్లే, నేను ఆరోపణ చేయట్లే. నేను వీళ్ళలాగా ఈ వీడియోని కూడా డిలీట్ చేయమని అన్నాను 1990. నేను దీని మీదే నిలబడతాను దీని మీద. ఏం చేస్తారో వీళ్ళకే కనుక అంత తప్పైనట్టయితే కోర్టులో కేసేసుకోమనండి, పోలీస్ స్టేషన్కి పిలవమనండి. ఇది ఎస్టాబ్లిష్డ్ ప్రూఫ్. ఇప్పుడు టిమోతి ఇనిషియేటివ్ ఏంటండి? టిమోతి ఇనిషియేటివ్ యుఎస్ చర్చ్ బ్యాక్డ్ అసోసియేషన్, లెఫ్ట్ యుఎస్లోది. ఇక్కడున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజాన్ని వీళ్ళు పెంచిపోసి అంటే దాన్ని ప్రొపగేట్ చేయాల్సిన అవసరం ఏముంది? 94 ఫారెన్ డెబిట్ కార్డ్స్ ఎందుకు వాడుతున్నారు? 100 కోట్లు దేనికి పంపాలనుకున్నారు? ఇప్పుడు ఏదైతే ఈ రావణ్ అని కానీ, ఇతను జోసెఫ్ అలియాస్ రావణ్ కానీ, ఇతను ఎవరైతే ఉన్నారో రావణ్ చౌదరి. ఇన్ఫాక్ట్ మనం ఇక్కడ ఇంకొకటి, ఐదర్ మనం ఇతన్ని జోసెఫ్ అని అనాలా, లేకపోతే రావణ్ చౌదరి అని అనాలి, లేకపోతే జోసెఫ్ అలియాస్ రావణ్ చౌదరి అని అనాలి. ఎందుకంటే ఇతను ఒక్కసారి మారిపోయిన తర్వాత మనమే నరేటివ్ లో ట్రాప్ లో పడుతున్నాం. గౌరవం కొద్దీ పెట్టుకున్నాడేమో చౌదరి అని, తప్పే ఉంది. ఇతను మారిపోయాడు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, మన పేర్లు ప్రజాస్వామ్య దేశంలో కోర్టే తీర్పిచ్చింది, మీరు గనక మారినట్టయితే మీరు ఇంకా పూర్వ దాంట్లో ఉండరు అని. సో ఇఫ్ ఈస్ జోసెఫ్, హీ కెనాట్ బి చౌదరి. ఇఫ్ ఈస్ చౌదరి, హీ షుడ్ నాట్ కాల్ హిమ్సెల్ఫ్ జోసెఫ్. వీ షుడ్ బి వెరీ క్లియర్ ఆన్ దట్. ఆయన భార్య ఇచ్చింది మన పత్రికా ప్రకటన, ఆయన రావణ్ చౌదరి అని. ఇప్పుడు ఇలాంటి ఏడుపు ఏదైతే ఉందో వీడియోలో, ఇతని వీడియోస్ చేస్తున్నప్పుడే ఇతనికి చెప్పున్నట్టయితే ఈ రోజు ఈ డ్రామా చేయాల్సి వచ్చి ఉండేది కాదు. ఇదేంటంటే సింపుల్ అండి. అర్బన్ నక్సల్స్ ఆడవాళ్ళని, పిల్లల్ని వీళ్ళు ఖచ్చితంగా వాడతారు. సిఏఏ ప్రొటెస్ట్ అవుతున్నప్పుడు ఆడవాళ్ళనే ముందర పెట్టారు. ఆడవాళ్ళని ముందర పెట్టడం అనేది ఈ నక్సల్ది ఏదైతే ఉంటుందో, ఈ నెక్సస్ మన దేశంలో అర్బన్ నక్సల్స్ది, వీళ్ళది ఫస్ట్ వాడే టెక్నిక్ ఇది. వీళ్ళ భార్య హిందూ దేవుళ్ళని అంటున్నప్పుడు అరే వద్దు అనొద్దు అని అనుంటే ఈరోజు వచ్చి డ్రామా చేసి ఉండాల్సిన అవసరమే వచ్చి ఉండేది కాదు. అండ్ దాని తర్వాత నెంబర్ 1 యాక్చువల్గా ఇదే నెంబర్ 1 అవ్వాలి, బట్ దిస్ వెంట్ టు నెంబర్ 2. ఎందుకు వీళ్ళు ఇప్పుడు ఇంతగా ఫైర్ అవుతున్నారు? ఈ జోసెఫ్ కానివ్వండి, ఎక్సెట్రా అతనితో స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కానీ, మనం చూసినట్టయితే కోర్టు తీర్పు అన్నాను, ఎవరైతే కన్వర్ట్ అవుతారో వీళ్ళు మెయిన్గా టార్గెట్ ఆడియన్స్ అంటే వీళ్ళు టార్గెట్ కన్వర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంక ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ అవ్వడానికి లేదు. దశమ భాగాలు చాలామందికి తగ్గిపోతాయి ఇప్పుడు. సో దాంతో ఏమవుతుంది? ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్ ఈ విషయంలో, మన భాగ్యనగరంలో మియాపూర్ మెట్రో దగ్గర ఒక చర్చ్ ఉంది, సీతో స్టార్ట్ అవుతుంది, వాళ్ళు దాన్ని టెంపుల్ అని అంటారు. ఆ చర్చిని నడిపే అతను యుఎస్ బేస్డ్ క్రిస్టియన్ ఛానల్కి తను ఇంటర్వ్యూ ఇచ్చి తను చాలా ఓపెన్గా చెప్పాడు, నేను నెలకి ఇన్ని వేల మందిని కన్వర్ట్ చేస్తున్నాను, నా లక్ష్యం ఏంటంటే ఇన్నేళ్లలో ఇంతమందిని కన్వర్ట్ చేయాలి, నేను ఇప్పటికి ఇంతమందిని కన్వర్ట్ చేశాను అని తను ఓపెన్గా చెప్తున్నాడు. అండ్ ఇతను ఐ థింక్ ఇది అయ్యింది ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ అయింది.
అప్పటి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఇతన్ని కలిశాడు. మీరు ఇలాంటిదే ఇప్పుడు చూస్తున్నారు. మార్కో రూబియో వెళ్ళి మిషనరీస్ ఆఫ్ చారిటీని కలవడం. మార్కో రూబియో వెళ్ళి మిషనరీస్ నేను అప్పుడు అన్నా ఇప్పుడు అన్నా, మార్కో రూబియో ఇక్కడికి వచ్చి చర్చికి వెళ్తే కనుక ఎవ్వరికీ సమస్య ఉండేది కాదు. తను ఇక్కడ వెళ్ళొచ్చు, తప్పేం లేదు, దాంట్లో తప్పు లేదు, ఎందుకంటే బేసికల్లీ వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి. ఇప్పుడు జో బైడెన్ G20 సమ్మిట్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ చర్చికి వెళ్ళాడు. ఎవరు దాన్ని తప్పు పట్టలేదు, ఎందుకంటే చర్చ్ మిషనరీస్ ఆఫ్ చారిటీది ఇప్పుడు FCRA లైసెన్స్ రద్దయ్యే క్రమంలో, ఎస్పెషల్లీ FCRA వచ్చిన టైంలో తను మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు అంటే ఏం చెప్తున్నట్టు, వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నట్టు అంటే మేము FCRAని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఇది చెప్తుంటే నాకు ఒక సందేహం, ఐ మేబీ రాంగ్ ఆల్సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈ FCRA బిల్లు తీసుకొస్తున్న నేపథ్యంలోనే రావణ్ లాంటి వాళ్ళ గొంతుకలు లేస్తున్నాయా? 100%. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఏంటంటే వీళ్ళ యాక్టివిటీస్ని ప్రభుత్వం స్క్వీజ్ చేయాలనుకుంటోంది. ఇప్పుడు ఇతనికి ఏంటంటే ముందు నుయ్యి వెనుకగో, ఇతనికి కేవలం ఇప్పుడు ఈ కన్వర్షన్ ఆగడంతోనే ఇతనికి సమస్య లేదు. ఈ ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ ఇతనికి NGO ఉన్నట్టయితే, NGOది గనక ఒకవేళ FCRA లైసెన్స్ ఉంటే, ఇతను గనక యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేసినట్టయితే ఆ లైసెన్స్ రద్దు అవుతుంది, అతని ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేసేస్తుంది. సో ఎవరైతే ఇప్పటి వరకు పేరుకి మేము NGOలు నడుపుతున్నామని బొలెరోల్లోను బెంజుల్లోను వీళ్ళు లేకపోతే రోల్స్ రాయ్స్లో తిరుగుతున్నారో, వాళ్ళు బొలెరో బెంజ్ కాదు కదా బైసైకిల్లో తిరగాలి, వాళ్ళ కోసం మళ్ళీ రిక్షాలు తేవాలి, వాళ్ళని అలా బికారీలను చేసేస్తుంది FCRA వచ్చే కొత్త నిబంధన. సో ఏంటంటే మేబీ వీళ్ళకి ఎవరైతే వీళ్ళని వచ్చి కలుస్తున్నారు, ఎవరి నుంచి అయితే ఫండింగ్ వస్తుందో ఫారెన్ సోర్సెస్, వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తూ ఉండొచ్చు, ఏం చేస్తున్నారు మీరు ఇలా అవుతూ ఉంటేనా. సో ఆ ఒత్తిడి వల్లే వీళ్ళు ఇక్కడ ఇలాంటివి మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ దాంట్లో మేబీ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఇలాంటిది గనక జరిగినట్టయితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దీని ఆధారంగా వీళ్ళు ఇంకా ఏమైనా ఎస్కలేట్ చేయాలనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇతన్ని మన తెలుగులో కూడా చాలా ఏమంటారు ఎక్స్పర్ట్స్ అని చెప్పి, చాలా అనలిస్టులు అని చెప్పి చాలా గౌరవంగా చూసే చాలామంది ఇప్పుడు ఇతన్ని బ్యాకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఐ థింక్ మీకు పేర్లు అర్థమయ్యే ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నేమ్స్. అక్కర్లేదు, ఓపెన్గా చెప్పచ్చు. ఇప్పుడు మన దక్షిణ భారతదేశానికి చెందిన భారతీయ నటుడు ఆయన ప్రకాష్ రాజ్ గారు, ఆయన ఓపెన్గానే వస్తున్నారు. ఆయన ప్రకాష్ డానియల్ రాజ్ తన అంటే ప్రకాష్ రాజ్కి ఏంటంటేనంటే ఐ రియల్లీ డోంట్ నో తనది అసలు ప్రాబ్లం ఏందో ఇప్పటికీ అర్థం కాదు తనకి. ఒక పక్కనే హిందూ దేవుళ్ళని తెల్లారులేస్తే తిడతాడు, హిందువులను తిడతాడు, మళ్ళీ హిందూ భక్తుడి రోల్స్ చేస్తాడు. ఐదర్ తనకన్నా సిగ్గుండాలి, తనని తీసుకునే సినిమా వాళ్ళకన్నా సిగ్గుండాలి. ఈ సినిమా వాళ్ళు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇప్పుడు తను అంటున్నాడు, ఆ రాజకీయాలు ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అబౌట్ దట్. కానీ పవన్ కళ్యాణ్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఏదో సినిమాలో తనని ఒక పాత్రకి తీసుకున్నాడు, ఓజీలో. నిజంగా పవన్ కళ్యాణ్కే గనక ఆత్మాభిమానం ఉన్నట్టయితే తను నిజంగా ప్రకాష్ రాజ్ని ఇంకా నెక్స్ట్ సినిమాలో తీసుకోకూడదు. అట్ ది సేమ్ టైం అది ఆయన సినిమా కాదు కదండి, ఆయన మన తెలుగు సినిమాల్లో హీరోదే అల్టిమేట్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. మనం ఎంత అన్నా when screen demands producer director they are at liberty to pick up. let me rephrase it in this way. మన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు పూజా కార్యక్రమాలు చేస్తారు, పూజలు చేసే సినిమాలు మొదలు పెడతారు. మీరు అది మొదలు పెట్టి మీరు ఎవరైతే ఆ పూజా విధానాన్ని తిడుతున్నారో, ఆ మీరు ఎవరికైతే పూజ చేస్తున్నారో ఆ దేవుళ్ళని తిట్టేవాళ్ళని మీరు సినిమాల్లో ఎందుకు పెట్టుకుంటున్నారు? అంటే మీకు అంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్టు దక్షిణ భారతదేశంలో అతనికి మించిన నటుడు ఇంకొకళ్ళు లేరా? పోనీ మీరు ఎవరినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నాజర్ ఉన్నారండి, తమిళ యాక్టర్, హీజ్ ఎ ముస్లిం. ఎప్పుడన్నా ఆయన నుంచి మనం ఇలాంటి యాంటీ హిందూ కామెంట్స్ చూసామా? అంటే ఉన్నారు కదా వేరే మతాల్లో కూడా, ఎందుకు అతనిదే అంత ఫ్యాసినేషన్? అండ్ ప్రకాష్ రాజ్ కూడా ఒక ఇష్యూ చెప్పాలి. రామ మందిర్లో ధ్వజారోహణ అయినప్పుడు ఇక్కడ మెహదీపట్నంలో ముస్లిం సభకి వెళ్ళి హిందూ జనసైడ్కి అదొక సంకేతం అని అన్నాడు ప్రకాష్ రాజ్, లిటరల్గా అన్నాడు. తెల్లారు లేస్తే ప్యాలెస్తీన్ ముస్లింల గురించి గొంతెత్తి కన్నీరు కారుస్తూనే ఉంటాడు ఈ ప్రకాష్ రాజ్. ఫైన్, నేను కాశ్మీరీ పండితులకు ఏం జరిగింది అని కూడా నేను అడగాను. అది 90s అంటారు, పాతది అంటారు, మర్చిపోవాలి, ఓకే ఫైన్, నేను అవన్నీ ఒప్పుకుంటా. మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి POJKలో ముస్లింలని కాల్చి చంపుతున్నారుగా, పాకిస్తానీ ఆర్మీ వాళ్ళు AK-47తో కాల్చి చంపుతున్నారు, వాళ్ళు ముస్లిమ్సే. నువ్వు వాళ్ళ గురించి కన్నీరు కాల్చే, వాళ్ళ గురించి ఒక్కటి ఆల్ ఐస్ ఆన్ POJK పెట్టాడా? ఆల్ ఐస్ ఆన్ రఫాన్ పెట్టాడు, ప్రభుత్వం మాట్లాడాలన్నాడు, ప్యాలెస్తీన్ గురించి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. POJK గురించి ఎందుకు మాట్లాడాడు? POJK వాళ్ళు కూడా ముస్లిమ్సేగా. ఇక్కడ ముస్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే అక్కడ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ నుంచి ఆ నెక్సెస్ ఎవరైతే నడుపుతారో వాళ్ళ నుంచి ఏమైనా డబ్బు వస్తుందా?
ముస్లిమ్స్ ఎక్కడైనా ముస్లిమ్స్ అయినప్పుడు నువ్వు అందరి గురించి కదా నువ్వు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడట్లే? సో ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా వస్తాయండి మనకి ఏంటంటే ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళని ప్రశ్నించాలి, దాని తర్వాత వీళ్ళని తీసుకునే సినిమా వాళ్ళని ప్రశ్నించాలి. అట్ ది సేమ్ టైం ఈ ప్రకాష్ రాజ్ ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నాడు అరెస్ట్ అయిన వాళ్ళని, అలాంటి వాళ్ళ మీద కూడా సివియర్ కేసెస్ పెట్టాలి. ఇన్ఫాక్ట్ ఈ ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు తను కూడా దొరికాడని అంటున్నారు. ఐ డోంట్ నో డీటెయిల్స్ అబౌట్ దట్, నేను వెరిఫై చేయలే కాబట్టి దాని గురించి మాట్లాడా. బట్ ఇఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఈ కామెంట్స్లో వీటిలో ఏ సెక్షన్లు అయితే ఈ జోసెఫ్కి వాడారో అవే సెక్షన్లు ప్రకాష్ రాజ్ మీద కూడా పెట్టాలి. ఎందుకంటే హీఈస్ మోర్ డేంజరస్ దెన్ జోసెఫ్. ఎందుకంటే తను ఇంకా సినిమాల్లో ఉంటాడు, తను జస్ట్ టాస్కింగ్ అని చెప్పి తను చాలా ఇంటలెక్చువల్ ట్వీట్లు పెడతాడు. కర్ణాటకలో ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళు అడిగితే ప్రశ్నలకు ఆన్సర్స్ లేక పారిపోయాడు. ఇలాంటి వాళ్ళ తెలివి ఎక్కడ ఉంటుందంటే తన ఐడియాలజికల్లీ ఇంక్లైండ్ అయి ఉన్న వాళ్ళతోని కూర్చుని వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్లు అడిగితేనే వీళ్ళు ఆన్సర్లు ఇస్తారు. అవుట్ ఆఫ్ దట్ సిలబస్ ఏమన్నా వచ్చినా లేకపోతే వేరే ఇస్లాం గురించో క్రిస్టియానిటీ గురించో అడిగినా సరే కుచ్మత్ బోల్ అన్నట్టు ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే నోరు పడిపోతుంది, మూగవాళ్ళు అయిపోతారు, నోటిపూత వచ్చి వాళ్ళకి మాట్లాడడానికి రాదు సమంగా. సో ఇలాంటి హిపోక్రెట్స్ని, ఇలాంటి యాంటీ నేషనల్స్ని, ఇలాంటి దేశద్రోహుల్ని ప్రభుత్వం ఇప్పటికన్నా ఈ అర్బన్ నక్సల్స్ కింద ట్యాగ్ వేసి ఏదైతే మీరు జోసెఫ్కి చేశారా అలాంటిదే మీరు మొత్తం అందరికీ చేయాలి. ఎందుకంటే యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ టెర్రరిస్ట్ ప్రశ్న అండి, నేను చాలా రేషనల్గా అడుగుతున్నా, ఇందులో నేను ఎలాంటి స్టాండ్ తీసుకు నేను బయాస్గానే చెప్తా, రేషనల్గా అడుగుతున్నా. రీజన్ ఏంటంటే ఇప్పుడు అతను శ్రద్ధాంజలి ఘటించాడు ఎవరికి, హిట్మాకి. కొన్ని లక్షల మంది శ్రద్ధాంజలి ఘటించి వీడియోలు పెట్టాను, వాళ్ళందరూ దేశద్రోహులేనా? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు అని అడుగుతున్నారు. ఎస్, అర్థమైంది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నక్సలైట్లను అందరినీ ప్రభుత్వం చంపలేదు. ప్రభుత్వం ఏమంది, మీరు గన్ను వదిలేసి వస్తే మేము మిమ్మల్ని మామూలుగా మీకు ఏమంటారు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి మేము మీకు ఛాన్స్ ఇస్తామంటారు. ఎందుకు? ఫ్యూవేర్ మిస్గైడెడ్. ఇన్ఫాక్ట్ ఇది కేవలం నక్సలైట్లకే అనుకుంటాం, టెర్రరిస్టుల్లో కూడా ఉన్నారు. మనం హిజ్బుల్ ముజాహిదీన్ నుంచి బయటకు వచ్చి అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీసుల్లో ఇండియన్ ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే దే వర్ మిస్గైడెడ్. సో ఎవరైతే ట్వీట్లు పెట్టారో వాళ్ళందరినీ కూడా చేయక్కర్లేదు, ఆరా తీస్తారు. ప్రభుత్వానికి తెలుసు ఎవరు ఇన్ఫ్లుయెన్స్డ్ అయ్యారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన. నేను అందుకే అన్నా, నక్సలైట్ టెర్రరిస్ట్ కంటే కూడా డేంజరస్ ద పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళది ఏదైతే ప్రొపగేట్ చేస్తారో వాళ్ళు, ఎందుకంటే వీళ్ళది ఒక ప్రాంతం వరకే పరిమితం, కానీ వీళ్ళది చాలా దేశవ్యాప్తంగా వెళ్తుంది. సో నేను అందుకే అన్నా, హిట్మాది మీరు అన్నట్టుగా కరెక్ట్ ట్వీట్లు పెట్టారు, బట్ దాంట్లో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయిన వాళ్ళని మనం మళ్ళీ రిటర్న్ తీసుకురావచ్చు. లేదు వాళ్ళు దానికే స్టిక్ అనే మేము హిట్మానే సపోర్ట్ చేస్తామంటే, మొన్న ఢిల్లీ జంతర్ మంతర్లు ఎవరైతే హిట్మా సపోర్టర్స్ని చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, యూఏపీఏ పెట్టారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు బయటికి రారు, అలాగే పెడతారు. ఎంతమంది చేస్తే అంతమందిని పెట్టాలి, వదలకూడదు. దాంట్లో ఏముందండి, తప్పేముంది? మీరు తెలిసి కూడా మీరు దాంట్లోకి దూకుతామంటే ఇంకెవరేం చేస్తారు? చెప్తున్నారు వెళ్ళొద్దు, వినద్దు, చెయ్యొద్దు అని. సరే, ఫైనల్గా నాదో ప్రశ్న. ఇతను మీరు చెప్తున్నట్టుగా హిందూ మత పైన విషం చెమ్మటం అనే కార్యక్రమం 10-15 ఏళ్ళుగా చేస్తున్నాడు. ఇవాళ ఎందుకు కేసు పెట్టారు? ప్రభుత్వానికి కూడా టైం రావాలండి. సర్కార్ హమారా బల్కి సిస్టమ్ ఉన్కా హై అనేది ఏదైతే మనం కాశ్మీరీ ఫైల్స్లో ఉన్నామో, ఇప్పటికీ సిస్టమ్ నిజానికి ప్రభుత్వం చేతిలో లేదు. నరేటివ్ వార్ఫేర్లో యాజ్ ఆల్వేస్ ప్రభుత్వం వెనకపడుతూ ఉంది. దాంట్లో వీళ్ళు వెనకబడడానికి ఒక కారణం ఏంటి, వీళ్ళ నెరేటివ్ వెళ్ళకపోవడం ఎందుకు ఇలాంటి వాళ్ళ నెరేటివ్ స్ప్రెడ్ చేయడం. సో ఇది అవ్వకుండా ఉండాలంటే వీళ్ళకు కూడా మెల్లమెల్లగా సిస్టమ్ వీళ్ళ చేతుల్లోకి రావాలి. సో ఇప్పుడు మెల్లమెల్లగా సిస్టమ్ వస్తాం, కానీ సిస్టమ్ ఎంత వచ్చినా కంప్లీట్ కంట్రోల్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళ నెరేటివ్ వెళ్తేనే. వీళ్ళ నెరేటివ్ వెళ్ళాలంటే వీళ్ళ వాయిస్ వినిపించేవాళ్ళు, వీళ్ళదంటే ప్రభుత్వానిది కాదు, దేశ హితం కోరుకునే వాళ్ళది. దాంట్లో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు, నో ఇష్యూస్. కానీ ఆ క్రమంలో దేశానికి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళని తీసుకున్నట్టయితే సిస్టమ్ ఎప్పటికీ ప్రభుత్వం చేతిలో కూడా అది యాంటీ నేషనల్స్ చేతిలోనే ఉంటుంది. సో గవర్నమెంట్ మస్ట్ హావ్ ఫెల్ట్ టైమ్ హ్యాస్ కమ్. ఎందుకంటే 12 ఏళ్ళైనా సరే ఇంకా ఇలాంటి యాంటీ నేషనల్స్ చేతిలోనే ఉంటే ఇంక ఎప్పటికీ రాదు. సో ద టైమ్ హ్యాస్ కమ్. సో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ యాక్షన్ అండ్ ఐ కంప్లీట్లీ సపోర్ట్ ఇట్. నాకు ఇందులో మీరు రేషనల్గా అన్నారు, నేను రేషనల్ కమ్ బయాస్డ్గానే చెప్తా. ఐ ఆమ్ అగేన్స్ట్ ఆల్ దీస్ యాంటీ నేషనల్స్ irrespective of how big they are. They all should be behind bars. In fact, అఫ్జల్ గురికి ఏం చేశారు అది చేసినా సరే తప్పు లేదంట. రైట్, థ్యాంక్ యూ పవన్ శేష్ గారు.
సో ఇది పవన్ శ్రీహర్ష గారి అభిప్రాయం. రావణ్ ఎవరు? రావణ్ వేస్తున్న ప్రశ్న వెనక ఉన్నది ఎవరు? చాలా సందేహాలు ఉన్నాయి. రావణ్ణి నడిపిస్తున్నది ఎవరు? రామాయణ కాలం నాటి రావణుడు అయితే ఆయనగానే నడిచాడు. బట్ ఈ రావణ్ వెనక డీప్ స్టేట్ ఉంది. డీప్ స్టేట్ అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, డీప్ స్టేట్ యొక్క వివిధ అంగాలు అవన్నీ కూడా ఏంటంటే రకరకాల మార్గాల్లో రకరకాల రూపాల్లో ఆవహిస్తాయి. ఇది దయ్యాలు భూతాలు ఆవహించినట్టే. ఆవహించిన తర్వాత మైకం కమ్ముతుంది. ఆ మైకం ఏంటంటే మతం తాలూకు మత్తు కావచ్చు, లేకపోతే డప్పు తాలూకు దర్పం కావచ్చు. ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. హఠాత్తుగా నిన్నటిదాకా రావణ్ చౌదరి ఇవాళ జోసెఫ్ అవుతాడు. నిన్నటిదాకా వారి మూలాలు హిందూ మూలాలు అయినప్పటికీ కూడా మతం మారిన తర్వాత తెలుగులో ఒక సామెత ఉంది. ప్రత్యేకించి ఆ సెక్ట్ పేరు చెప్పకూడదు, కానీ కొత్తగా మతం పూసుకున్నాడు ఒళ్ళంతా నామాలు పూసుకున్నట్టు. మామూలుగా ఎప్పటి నుంచో ఉన్నాడు ఒక నామం పెట్టుకుంటే కొత్తగా పూసుకున్నాడు ఒళ్ళంతా అంటే ఎక్కువ కనపడాలి, తాపత్రయం. ఐఎమ్ బిగ్గర్ క్రిస్టియన్ దాన్ ద ఎగ్జిస్టింగ్ ట్రూ క్రిస్టియన్స్ అని చెప్పుకునే క్రమంలో భాగంగా రాముడి మీద అపచారపు మాటలు మాట్లాడారు. అవన్నీ మనం ఇక్కడ ఉచ్చరించలేం, చెప్పలేం. హిందూ దేవుళ్ళని తూలనాడాడు. అది ఈయనతో మొదలు కాల, పెరియార్ దగ్గర నుంచే ఉంది ఈ దరిద్రం. పెరియార్ గణేశుడి విగ్రహాలని ధ్వంసం చేశాడు, ఆలయాల మీద దాడులు చేయించాడు. ఆ రోజు అడ్డుకట్ట పడి ఉంటే ఈరోజు రావణులు పుట్టుండేవాళ్ళు కాదేమో. సరే, పేర్లు పెట్టుకోవడం అంటారా? పురాణ కాలంలోనే రావణుడు, దుర్యోధనుడు, కంసుడు, నరకాసురుడు ఈ పేర్లు ఉన్నప్పుడు వీళ్ళు పెట్టుకుంటే తప్పే ఉంది. ఘటోత్కచుడు అనే పేరు కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే కుంభకర్ణుడి పేరు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు సెమీ డెమాన్స్ వాళ్ళు. అంటే వాళ్ళ పర్పస్ ఏదో ఉన్నా కూడా అంటే తప్పనిసరి వాళ్ళ అన్నలు చెప్పింది కాబట్టి రాముడికి వ్యతిరేకంగా లేకపోతే కృష్ణుడికి వ్యతిరేకంగా యుద్ధాలు చేసి ఉంటారు. బట్ ఈ సెమీ డెమాన్స్ మోర్ డేంజరస్ దాన్ ట్రూ డెమాన్స్ అనేది పవన్ శ్రీహర్ష వాదన అయి ఉండొచ్చు. అంటే సెమీ డెమాన్స్ని ఆయన అర్బన్ నక్సల్స్తో పోలుస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ సమాజాన్ని ప్రభావితం చేయగలవాడే తోటే ఎక్కువ నష్టం ఉంటుంది. అది మంచి అయితే మంచి అద్భుతంగా జరుగుతుంది, చెడు అయితే నష్టం ఎక్కువ ఉంటుంది. ఇది ఆయన చెప్తున్న విశ్లేషణ. యూఏపీఏ చట్టం ప్రయోగించి అతన్ని అరెస్ట్ చేయడం అనేది సమంజసమైన వాదన అని చాలా ఖండితంగా చెప్తున్నారు పవన్ శ్రీహర్ష. ఏమో ఇవాళ దొరికాడు కాబట్టి రావణ్ణే. దొరకని మారీచ సుబాహుల గురించి కూడా ప్రభుత్వాలు ఇలాగే ఎతుకుతాయా? వెతకాలి. వెతికే సమయం ఆసన్నమైంది అంటున్నారు పవన్ శ్రీహర్ష గారు. చూద్దాం ఏం జరుగుతుందో.